వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించింది. అయితే టీమిండియా వన్డే టెస్ట్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్కు చోటు దక్కలేదు. ఇక రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్కు అనూహ్యంగా జట్టులో చోటు కల్పించడం విశేషం. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇషాన్ అద్భుతంగా రాణించడంతో సెలెక్టర్లు అతడి వైపు మొగ్గు చూపారు. ఇక ఈ మెగా టోర్నీ భారత్ శ్రీలంక వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మార్చి 8 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. భారత్ గ్రూప్ స్టేజిలో తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న యూఎస్ఏతో ఆడనుంది. ఫిబ్రవరి 12న మ్యాచ్ నమీబియాతో జరగనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమ్దాస్ స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్తాన్ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్తో టీమిండియా పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు సూపర్ 8 మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్, మార్చి 5న రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.